హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యేకి దగ్గరలో ఉన్నారు, అలాగే అస్త్రాలు కూడా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో ఈ వారం. ఇంకా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి తనుజ ఉంది. తనుజకి అయితే భారీగా ఓటింగ్ పడుతుంది. ఈ వారం అంతగా పర్ఫార్మెన్స్ అయితే లేకపోయినా కూడా ఓటింగ్ అయితే పడుతూనే ఉంది. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ తనుజాకు ఉంది కాబట్టి అది అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా ఈ వారం ఏ పర్ఫార్మెన్స్ లేదు. ఒక సంచాలకుగా చేశారు సుమనన్న, అలాగే కళ్యాణ్. అది కూడా ఫెయిల్డ్గా అయ్యారు. ఇద్దరు మా టీం గెలిచింది అని ఇద్దరు కొట్టుకున్నారు. లాస్ట్కి బిగ్ బాస్ 2 సార్లు ఛాన్స్ ఇచ్చిన 2 సార్లు దాన్ని మా టీమే అన్నారు కాబట్టి ఇంకా బిగ్ బాస్ వాళ్ళిద్దరిని క్యాన్సిల్ చేసి మాధురి గారిని సంచాలకుగా పెట్టారు. కళ్యాణ్ అయితే ఈ వారం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి అతనుకున్న ఓట్ బ్యాంక్తో ఏదైతే ఉందో అదే కొనసాగించుకుంటూ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే సంజన గారు ఉన్నారు. సంజన గారికి కూడా ఈ వారం వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ లేదు. ఈ వారం ఏదైతే గొడవలు ఉన్నాయో తనుజ అయితే గొడవలు పడుతుంది. కళ్యాణ్ అయితే ఆ సంచాలకుగా చేశాడు, గొడవలు పడ్డాడు. ఈసారి వచ్చేసి సంజన గారు కూడా గొడవలు పడ్డారు, అలాగే పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇంకా ఈవిడ కూడా ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈవిడ కూడా అలాగే కొనసాగుతూ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా ఇమాన్యువల్ ఓట్లు కూడా సంజన గారికి పడుతున్నాయి. థర్డ్ ప్లేస్లో ఈవిడ ఉంది. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో పెరిగేది నిన్న ఆడిన గేమ్తో. అలాగే మాధురి గారు కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఎలివేషన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న బాయ్స్ అందరిలో కంటే నువ్వే స్ట్రాంగెస్ట్ బాయ్, నువ్వే టాస్కులు బాగా ఆడతావు, నువ్వే మంచోడివిరా, నువ్వే వీరుడివిరా, నువ్వే ధీరుడివి అని ఒక లెవెల్లో ఎలివేషన్ ఇచ్చి నువ్వు ఆ అమ్మాయితో ఉండకంటే నీకు ఖచ్చితంగా టాప్ 5కో విన్నరో ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. నేను అందుకే నీకు ప్రతిసారి చెప్తున్నా నీ గేమ్ నువ్వు ఆడు అని. ఇంకా డీమన్ కూడా అని కొడుతూ ఉన్నాడు. అదైతే నిజం. ఇద్దరు రీతు డీమన్ ఒకరు ఎలిమినేట్ అవ్వాలి, లేకుంటే సపరేట్ అవ్వాలి. అప్పుడే వాళ్ళ గేమ్ నిజంగా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నిన్న అంత గేమ్ ఆడాడు, నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఇంకా సాటర్డే రోజు నాకు సార్ వచ్చి ఓ రేంజ్లో ఉండేవాడు. ఇంకా రీతుతో ఏదైతే చేశాడో దానివల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అది వీడియో ప్లే చేసి అడుగుతారు ఇలా చేయొచ్చా అని. అలా ఇక్కడ దెబ్బ అయితే పడింది డీమన్కి. అంటే గేమ్ అయితే మటుకు చాలా బాగా ఆడాడు. ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది. రీతు కూడా అంతే, గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది. కానీ ఇక్కడ ఏదైతే గొడవ పడుతూ ఉన్నారో ఆ ట్రాక్ వల్లే దొబ్బుతుంది అంతే. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఇప్పటికీ రీతు ఉంది. ఇంకా ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్లో రాము ఉన్నాడు. రాము అయితే ఈ వారం రాముకు కూడా ఏ పర్ఫార్మెన్స్ లేదు, రీతుకు కూడా ఏ పర్ఫార్మెన్స్ లేదు, రాముకి ఏ పర్ఫార్మెన్స్ లేదు, ఏదో ఉన్నారు కాబట్టి ఇంకా సిక్స్త్ పొజిషన్లో రాము ఉన్నాడు. ఇంకా సెవెంత్ పొజిషన్లో గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ అయితే అన్నిట్లోనే యాక్టివ్ ఉన్నాడు. గొడవలు అయినా కానీ ఏదైనా కానీ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయరే, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడైతే కొంతమందిని టార్గెట్ కూడా చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిన్నైతే గేమ్లో చూడండి, ఇంకా బర్నీ గారికి అయితే ఒక ట్యాగ్ కూడా ఇచ్చాడు, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి గేమ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారని. నిన్న శ్రీజ గేమ్లోకి వెళ్ళడానికి కూడా, శ్రీజ టీంలోకి వెళ్ళడానికి కూడా కారణం అదే. ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, దాన్ని నేను బ్రేక్ చేయాలి, మీ టీంలోనే ఆడతా అని. అలా గేమ్ ఆడాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక లాంగ్వేజ్ ప్రాబ్లమే, కానీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు, పికప్ అవుతాడు. ఇంకా సెవెంత్ ప్లేస్లో గౌరవ్ ఉన్నాడు. ఇంకా లాస్ట్ ప్లేస్లో అయితే మాధురి గారే ఉన్నారు. ఇంకా మాధురి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ తనుజ దగ్గర పవర్ ఉంది, యూజ్ చేస్తుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి బర్నీ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. తనుజ నన్ను పక్కన పెడుతుందని ఆవిడ అనుకుంటుంది. చిన్న చిన్న వాటికి గొడవలు పడుతున్నారు. యూజ్ చేసే అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ ఈవిడైతే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్. కానీ నాకైతే మాధురి గారిని అయితే ఎలిమినేట్ చేయరనిపిస్తుంది. ఎందుకంటే కంటెంట్ పరంగా ఉపయోగపడతారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ ఉన్నాడు కదా, గౌరవ్ని కూడా ఎలిమినేట్ చేయకుండా, ఎందుకంటే టాస్కుల్లో కొంచెం పనికొస్తాడు గౌరవ్. ఆ పైన ఉన్న రాముని అయితే ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకుంటున్నా. నాకు తెలిసి వీళ్ళిద్దరినీ కాకుండా రాముని బలిపోషణ చేస్తారు.